నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీడీపీలో అనేక రకాల అసంతృప్తులు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, అలాగే ఈ మధ్యనేమో ఒక దాదాపు 48 మందికేమో చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే వేరే కారణాలతో నోటీసులు ఇవ్వడము, ఇలాంటివి ఏవో జరుగుతూ ఉన్నాయి. సరే, మొత్తంగా చూసుకుంటేనేమో ఆ పార్టీకి ఎప్పటి నుంచో కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. నాయకులను పక్కన పెడితే కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అన్నీ చూసుకుంటారు, చేస్తారు అన్న పార్టీలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూడా కొన్నిసార్లు ఆ మాట కూడా వినిపిస్తుంది. అంటే కంపారేటివ్లీ వేరే పార్టీలు చూసుకుంటే ఇది బెటర్ అనుకోవచ్చు, కానీ స్టిల్ ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ లేదు అన్నట్లు. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోమని ఆ పని అప్పచెప్పారు. అండ్ వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఈ కథనం వచ్చింది. సో కారణాలు ఆయనకి తెలియక అడిగారంటారా, లేకపోతే వాళ్ళ నుంచి వస్తే క్లియర్గా ఉంటుంది అనుకున్నారా, లేతే ఏంటి సిచ్యువేషన్? విషయం ఏమిటంటే అందరికీ అన్నీ తెలుసు. లోకేష్ గారు ఏమిటంటే నిజానికి లోకేష్ గారు ఒక మంత్రే కదా, కానీ ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయన పార్టీ తనదే, తన ఓన్ బాధ్యత, తానే కాబోయే ముఖ్యమంత్రి అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అందుకని లోకేష్ గారు పార్టీని కూడా పటిష్టం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు, పార్టీ కార్యకలాపాల్లో సీరియస్గా నిమగ్నమై ఉన్నారు అనే ఒక పిక్చర్ వచ్చేదానికి ఈ మీటింగులు కానీ ఇలా మాట్లాడడం కానీ జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఏమంటారు, పార్టీలో అంతర్గతంగా శ్రేణుల్లో ఎందుకు అసంతృప్తి ఉంది అని అంటున్నారు కదా. ఎందుకు లేదు అసంతృప్తి, ఎందుకు ఉండదు అసంతృప్తి? మీ పార్టీ ఏమిటి? మీ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని కాపాడుకొని మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తెస్తున్నారు. ఒకసారి మీరు అధికారం పోగొట్టుకున్నా మళ్ళీ తెచ్చే 5 ఏళ్ళు ఏదో పోరాటం చేసి తెస్తున్నారు. మీరు ఏం చేశారు ఈసారి? పర్టికులర్గా ఈసారి ఏం చేశారు? డబ్బులు ఉన్న వాళ్ళని ఏరి కోరి ఎంచుకొని, మీ పార్టీ ఫండ్ అనండి, సరే మీ అవసరం అనండి, డబ్బులు లేకపోతే ఎలక్షన్ జరపలేమనుకోండి, ఏమన్నా అనుకోండి, అనేక మంది కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చారు. మీరు ఏ జిల్లాలో అయినా తీసుకోండి, పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకు మించి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అనంతపురం జిల్లాలోనే తీసుకోండి, అనేక కొత్త ఫేస్లే కదా. పెరటాల సునీత గారు, పయ్యావుల కేశవు, కాలువ శ్రీనివాసులు, ఇలా కొన్ని పేర్లు మినహాయిస్తే, బాలకృష్ణ గారు ఎలాగూ ఇంకా వదిలేయండి, ఇలా కొన్ని పేర్లు మినహాయిస్తే అనేక మంది కొత్త వాళ్ళే కదా. అనంతపురం కొత్త వాళ్ళు, కళ్యాణదుర్గం కొత్త వాళ్ళు, ధర్మవరం బీజేపీ కింద పోయింది, మీకు అనేక మంది కొత్త వాళ్ళే కదా. ఈ కొత్త వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కొత్త వాళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు. పార్టీకి బహుశా సానుభూతి పరులు అయి ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ వీళ్ళందరూ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మేము ఎలక్షన్ చేయగలము అనేసి పార్టీలోకి వచ్చారు, టికెట్ తీసుకున్నారు, గెలిచిపోయారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, వీళ్ళు పాత కార్యకర్తలు, పాత నాయకుల్ని అంతగా నమ్మడం లేదు. ఎందుకంటే సరే వాళ్ళ అంత మునుపున్న ఎమ్మెల్యే మనుషులని వీళ్ళ అనుమానం. వీళ్ళు కొత్త టీముని తయారు చేసుకుంటున్నారు. ఈ కొత్త టీము వీళ్ళెప్పుడు తెలుగుదేశం జెండా పట్టిన వాళ్ళు కాదు. ఈ ఎమ్మెల్యేతో పాటు పార్టీలోకి వచ్చిన వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నవాళ్ళు. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి మధ్య ఒక ఘర్షణ జరుగుతూ ఉంది ఒకటి. రెండవది ఏమిటి, కార్యకర్తలు ఒకవేళ మామూలుగా ఘర్షణ లేకుండా ఉన్న జనసేన, బీజేపీ అనేవాళ్ళు ఏదో రకంగా ఇన్వాల్వ్ అయ్యి మాదేమిటి, మా వాటా ఎంత, మేము కూడా పార్టీకి పనిచేసినాము కదా అనడం వల్ల అదొక ఇబ్బంది. మళ్ళీ వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో ఘర్షణ ఉంది. 2. మూడవది అత్యంత కీలకమైనది ఏమిటంటే, ఇంతకు మునుపు పార్టీలో ఉన్న వాళ్ళకి, పార్టీ కార్యకర్తలకి ఏదో ఒక పని, ఏదో ఒక డబ్బులు సంపాదించుకునే ఏదో చిన్న చిన్న మార్గాలు ఏవో ఉండేటివి. ఆర్థికంగా వాళ్ళకు కొంత వెసులుబాటు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉండేది. అయితే ఈసారి కొత్త పరిణామం ఏంటంటే, ఎమ్మెల్యేలు కూడా ఏం చేసేవాళ్ళంటే, ఇంతకు మునుపు ఏదో అక్కడెక్కడో బీహార్లో కాంట్రాక్టు, రాజస్థాన్లో కాంట్రాక్టు, ఇంకో చోట రోడ్డు కాంట్రాక్టు, ఏదో పెద్ద పెద్ద వ్యాపారాల్లో వేలు పెట్టి కమిషన్లు తీసుకోవడము, వ్యాపారాలు చేయడము చేసేవాళ్ళు. కానీ చిన్న చిన్న కార్యకర్తలకు కూడా వచ్చే అవకాశాలని వీళ్ళు చేజిక్కించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే, ఎమ్మెల్యే మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించేశాడు. ప్రతిదీ తనకే కావాలి. ఏదో అక్కడ మా కంప్లైంట్ కూడా విన్నాం, చికెన్ షాపుల నుంచి కూడా వసూళ్లు జరుగుతున్నాయి అని. ఎవరికి పోతున్నాయని? నేరుగా ఎమ్మెల్యేకి పోతున్నాయి. లిక్కర్ దందా ఎమ్మెల్యే, ఇంకేదో రియల్ ఎస్టేట్ దందా ఎమ్మెల్యే, అన్నీ అంటే అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవడానికి ఉన్న ఇన్నో అవకాశాలు చిన్న చితక అన్నీ కూడా ఎమ్మెల్యే కబ్జా చేసేసాడు. ఎందుకంటే అవునా, నేను 100 కోట్లు పెట్టినాను, పార్టీకి 30 కోట్లు ఇచ్చినాను, మరి నా డబ్బులు నాకు రావాలి కదా, మీకంతా పంచుకుంటుండేదానికి కదా, కాదు కదా అనే ఒక మూడు ఉంది. ఇంత మునుపు అది లేదు. ఇంత మునుపు కొన్ని చిన్న విషయాల్ని చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు.
ఇప్పుడు చిన్నదైనా ఎమ్మెల్యేకే కావాలి, పెద్దదైనా ఎమ్మెల్యేకే కావాలి. ఈ కార్యకర్తలకు ఎక్కడి నుంచి వస్తుంది వాటా? ఇవన్నీ లోకేష్ గారికి తెలియవా? వీళ్ళు ఏమంటున్నారు ఎమ్మెల్యేలు, అయ్యా పైన నుంచి అన్ని మేనేజ్ చేస్తున్నారు, మాదేమి లేదు, ఊరికే మా మీద ఆరోపణలు చేస్తున్నారు అని వీళ్ళు అంటారు. మరి నేరుగా లోకేష్ గారి మీదే ఆరోపణలు వస్తున్నాయి, ఆయనే అంతా మేనేజ్ చేస్తున్నది అని. మరి ఆయన ఎలా దాన్ని, అంటే సరే ఆయన చేశాడో లేదో మనకు అనవసరం, కానీ పార్టీలో అయితే ఎందుకు ఈ మునుపు ఎన్నడూ లేనంత అసంతృప్తి, అసహనము, గోల, నా ఎమ్మెల్యేకి ఎంపీకి పడదు, ఎమ్మెల్యేలకి పడదు. ఎందుకు ఈ కారణాలంటే ఇక్కడ ఏమి పార్టీ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఏమీ లేవు దీంట్లో అంతా డబ్బు వాటాల దగ్గర పంపకాల్లో తేడాలు వచ్చి అందరూ కొట్టుకుంటున్నారు. అందరికీ డబ్బు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మన కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేది ఏదో చేయాలి అంటారు. ఎలా చేస్తారు మీరు బలోపేతం? ఉన్నదంతా మీ ఎమ్మెల్యేలే తినేస్తూ ఉంటే, వాళ్ళేమి ఎమ్మెల్యేలు ఏమంతా పైన నుంచి విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి జరుగుతూ ఉంది, మాదే ముందు స్వామి అని అమరావతి నుంచి జరుగుతూ ఉంది అని వాళ్ళు అంటూ ఉంటే, ఇంతకు మునుపు ఎన్నడూ లేనంత ఒక మరకలు తెలుగుదేశం పార్టీ మోస్తూ ఉంది. అది బహుశా కాలమహిమేమో. మునుపున్నట్టుగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కాలంలో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఉండదు, ఇందిరాగాంధీ కాలంలో ఉన్నట్టుగా తర్వాత వచ్చిన నాయకుల కాలంలో ఉండదు. అంటే కాలమహిమ ఒకటి ఉంటుంది. కాలంతో పాటు ఇప్పుడు కాలం ఏమైంది, ఎన్నికలు అనేవి వెరీ ఎక్స్పెన్సివ్ అయినాయి. ఎంత ఓటుకి 2,000 ఇచ్చినా చాలడం లేదు, 5,000 ఇచ్చినా చాలడం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 5,000 పంచారంటున్నారు. నిజమా అబద్ధం మనకేమో కానీ విషయం అయితే అలాగే ఉంది కదా. సాదా సీదా మీరు పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ చూసినా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఎక్కడ చూసినా మీరు పార్టీని బలోపేతం చేసేవాళ్ళు, మీ పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇచ్చారా మీరు? డబ్బులు ఉన్నోళ్ళకే కదా టికెట్లు ఇచ్చారు, డబ్బులు ఉన్నోళ్ళే కదా గెలుస్తారని మీ నమ్మకము. మీ పార్టీకి 40 ఏళ్ళుగా రక్తం ఓడ్చి చెమట ఓడ్చి అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దెబ్బలు తిని జైళ్ళకు పోయి వీళ్ళకి ఏమైనా ఎక్కడైనా గుర్తింపు ఉందా? ఏమీ లేదు. అన్ని పార్టీల్లాగే మీరు ఉన్నారు, మీరు ఏమి ప్రత్యేకంగా ఏమీ లేరు. కాకపోతే ఏమిటంటే అటువైపు వాళ్ళ బలహీనత వల్ల మీరు సులభంగా గెలిచిపోతున్నారు. ఈసారి మీ వైఫల్యాలు అటువైపు వాళ్ళని గెలిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే కదా జరుగుతూ ఉంది. మీరు బలవంతులని కాదు, అవతల వాళ్ళు బలహీనులైనప్పుడు మీ బలం పెరుగుతుంది, మీరు బలహీనులైనప్పుడు అవతల వాళ్ళ బలం పెరుగుతూ ఉంది. అంతే తప్ప పెద్ద తేడా ఏమీ లేదు. సరే, ఇప్పుడు పోనీ కారణాలు ఏవో తెలుసుకుంటారు, వాటిని సరిచేసే మార్గం ఏంటి? ఏమీ లేదు. కాలం కలిసి వస్తే 29లో గెలుస్తారు, కాలం కలిసి రాకపోతే ఓడిపోతారు. ఎందుకంటారా, ఈ కీచులాటలు, ఈ అంతర్గత కలహాలను వీళ్ళు ఆపలేరు. ఎందుకు ఆపలేరంటే వాళ్ళ మీద చర్య తీసుకోలేరు, ఎమ్మెల్యేల మీద కానీ. కార్యకర్తలు ఏం చేస్తారు పాపం? కార్యకర్తలు ఏం చేస్తారంటే ఒక దశ వచ్చేసరికి పార్టీ కోసము అమీతుమీని పోరాడడం మానేస్తారు. పోయినసారి వైసీపీకి జరిగింది అది. ఏం చేస్తారు, కాడి భుజాన్ని వదిలేసి అయ్యా మన ఓటు మనం వేసుకుందాము, ఎవరు ఓటు ఎవరికి వేసుకుంటే మనకేం సంబంధము అనే మూడన్నా వస్తుంది. లేదంటే ఎమ్మెల్యే పూర్తిగా మనల్ని ఇగ్నోర్ చేశాడు, మనం ఇంత చేసి అతన్ని గెలిపిస్తే మనల్ని కనీసం మర్యాద మన్నన కూడా లేకుండా పోయిందంటే ఆ ఎమ్మెల్యే మీద పగబట్టి ఓడిస్తారు, కార్యకర్తలే ఓడిస్తారు. వైసీపీ వాళ్ళు ఓడించేది కాదు, తెలుగుదేశం కార్యకర్తలే తెలుగుదేశం ఎమ్మెల్యేని ఓడిస్తారు. అటువంటిది చాలా నియోజకవర్గాల్లో ఈసారి జరగబోతా ఉంది. సో ఓకే, మొత్తానికి మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, ఒకటి లోకేష్ గారు అన్నీ నేనే అన్న ఒక సంకేతాన్ని తరచుగా పంపిస్తూ ఉండడానికి ఇవి కూడా ఒక కారణాలు. ప్లస్ తెలుసుకోవడం అనేది ఓకే, ఏదో ఒకటి మన కోసం ఆలోచిస్తున్నారు అనే ఒక ఫీల్, ఒక మూడ్ రావడానికైనా ఈ కారణాలు కావచ్చు, లేకపోతే నిజంగానే ఏదన్నా సరిచేసే ఉద్దేశము సదుద్దేశమే కావచ్చు. ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్. రేపు లోకేష్ గారు సీఎం కావడానికి పార్టీ పట్ల ఆయనకు పట్టుంది, ప్రభుత్వం పట్ల పట్టుంది అని నిరూపితం కావడానికి ఇలా వరుసగా మీటింగులు, వరుసగా ఆయన ఎక్స్పోజ్ చేయడము ఈ 3 ఏళ్ళు జరుగుతుంది. ఈ మధ్య మరీ ఎక్కువ అయింది, రెగ్యులర్గా జరుగుతుంది. అదే జరిగేది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారా లోకేష్ గారా అని అనుమానం వచ్చే స్థాయి వరకు జరుగుతుంది. ఇంతకుముందు ఇంటర్నల్ గా చూస్తుండే వాళ్ళం, ఇప్పుడు ఇంటర్నల్ క్లియర్గా ఉంది పిక్చర్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ.